వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. నమస్కారం. వ్యూస్ విత్ కేవీఎస్కి స్వాగతం. ఒక సామాన్యుణ్ణి జర్నలిజం ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో చెప్పడానికి ఉదాహరణ ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోయే పాత్రికేయులు. ఈయన కూడా ఈనాడు నుంచే వచ్చారు, తర్వాత ఇండియా టుడేలోకి వెళ్ళారు, స్టేట్స్మెన్ అవార్డు తెచ్చుకున్నారు. ఆయన పాత్రికేయ ప్రయాణం గురించి అడుగుతూ దాంట్లో ఉన్న ఎత్తుపల్లాలు, ఇప్పుడున్న జర్నలిజానికి అప్పుడున్న జర్నలిజానికి మధ్య ఉన్న వ్యత్యాసాలని మనం తెలుసుకుందాం. నమస్కారం రామ్మోహన్ గారు. నమస్కారం అండి. చాలా రోజులైంది మనం అనుకుని, ఇన్నాళ్ళకి కుదిరింది. మీ పాత్రికేయ ప్రయాణం అసలు ఎలా ప్రారంభమైంది? మీ కుటుంబ నేపథ్యం నుంచి చెప్పండి. అలాగే మేము పాత నగరంలో షాలిబండ అనే ప్రాంతానికి దగ్గరలో ఉండేవాళ్ళం. హైదరాబాద్ పాత నగరంలో భాగమైన పూర్తిగా ఓ పల్లె వాతావరణం ఉండేది. అంటే మనుషుల మధ్యలో సంబంధాలన్నీ చాలా, పల్లెల్లో సంబంధాలు చెప్పుకుంటాం కదా, బాగా దగ్గర సంబంధాలు ఉండేవి. అలాంటి వాతావరణంలో పెరిగాం. మేము ప్రాథమికంగా కొన్ని 170 సంవత్సరాల క్రితం హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయ్యాం. మా పూర్వీకులు ప్రస్తుతం యాదగిర్ అనే డిస్ట్రిక్ట్ ఉంది కర్ణాటకలో, ఆ ప్రాంతం వాళ్ళు. అక్కడి నుంచి మొదట్లో వాళ్ళు మహబూబ్ నగర్కి వచ్చి ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చారు. అది మేము ఒక 100 సంవత్సరాల క్రితం వరకు మా ఇంట్లో, అంటే మా ముత్తాత గారి భార్య నుంచి మాత్రమే తెలుగు వాళ్ళు కోడలుగా మా ఇంట్లోకి రావడం మొదలైంది. సో అది మా కుటుంబ వాతావరణం. మా తాతగారు, మా ముత్తాత గారి తండ్రి గారు అందరూ నిజాం దగ్గర పనిచేశారు. మా ముత్తాత గారి తండ్రి పురుషోత్తమరావు గారు అప్పటి నిజాంకి ఆర్థిక వ్యవహారాల్లో ఇన్ఛార్జెస్లో ఒకరుగా ఉండేవారు. బాగా, అంటే సంపాదన బాగుండేది, బాగా సెటిల్ అయ్యారు, బాగా పేరు ప్రఖ్యాతులు ఉన్నవాళ్ళు. హైదరాబాద్ సంస్థానంలో 6 కుటుంబాలని, అంటే 6 వంశాలను, కొన్ని వంశాలని ఏమంటారంటే వాళ్ళు 6 వజ్రాలలాగా ట్రీట్ చేసేవాడు. దాంట్లో కోవూరు, ఈ కుటుంబం, ఈ 6 కుటుంబాలు. ఇది మా పూర్వ వాతావరణం. అయితే ఇదంతా తాతలు తాగిన నేతుల వ్యవహారం. మా దగ్గరకు వచ్చేసరికి మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ. తను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు వెటనరీ సైన్స్లో. తను డిప్యూటీ డైరెక్టర్ ఎనిమల్ హస్బెండరీలో రిటైర్ అయ్యారు. కొంతకాలం పాటు నేషనల్ పోలీస్ అకాడమీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి, తను వెటనరీ ఆఫీసర్ అక్కడ చేశారు. అది నాకు, మా కుటుంబంలో మేము రకరకాల వృత్తులను ఎంచుకోవడంలో, అంటే పెద్దగా పాపులర్ కానీ, అంటే భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉండే వృత్తుల్లో ఎంచుకోవడానికి కారణం మా నాన్నగారు, మా అమ్మగారు మాకు ఇచ్చిన స్వేచ్ఛ. దానివల్ల మా బంధువులు ఎవ్వరు కూడా జర్నలిస్టులు లేరు. అంటే అప్పరసు వాళ్ళు ఇవాళ మీకు ఒక 6-7 జర్నలిస్టు కనిపించవచ్చు. వాళ్ళందరిలో ముందుగా జర్నలిజంలోకి వచ్చింది నేను. అప్పటి వరకు జర్నలిజంలో ఎవరు లేరు. ఇదండి నేను జర్నలిజంలోకి రావడానికి కారణం. అది అలాంటి ఆలోచన ఎందుకు కలిగింది నాకంటే, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చెన్నై నుంచి ఒక మ్యాగజైన్ వచ్చేది, ఫ్రెండ్స్ అని. దాన్ని సేల్సేన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రాఫిక్ ఆర్ట్స్ అనే వాళ్ళు పబ్లిష్ చేసేవాళ్ళు. గ్రాఫిక్ ఆర్ట్స్ ఆ రోజుల్లోని 77 ప్రాంతాల్లో వాళ్ళు బాగా పాపులర్ చేశారు. ఆ పత్రికలో చదువుతున్నప్పుడు విజయవాడ నుంచి ఒక మిత్రుడు ప్రెషర్ జాబ్ రాయేటప్పుడు, మా నాన్నగారు జర్నలిస్టు, నేను పెద్దగా వేరే ఏమీ ఆశించడం లేదు, తినడానికి తిండి ఉండి బట్టలు కట్టుకొని పైన ఒక షెల్టర్ ఉంటే చాలు, అంతకు మించి నేనేం ఆశించట్లేదు అని రాశారు. నేను ఈ జర్నలిజం అంటే ఏమిటి, అసలు ఎందుకు దీనికి అంత డివోషన్తో ఆయన మాట్లాడుతున్నారని దాన్ని వెతకడం మొదలెట్టాను. ఆ సందర్భంలో నాకు ఎదురైన పేరు నండూరి రామ్మోహన్ రావు గారు. ఆయన గురించి ఆంధ్రజ్యోతి వారపత్రికలో చూశాను. ఆయన రాసిన 2 పుస్తకాలు చదివాను. ఒకటి తత్వశాస్త్రం గురించి, ఇంకోటి నరావతారం అని మొదటి పుస్తకం, రెండవదేమో విశ్వరూపం అని ఇంకొక బుక్. ఈ 2 చదివిన తర్వాత ఇది కూడా రాయొచ్చు అనమాట, జర్నలిస్టులు ఈ అవకాశం కూడా ఉంటుంది అనేది అన్నది కలిగింది. అప్పటి నుంచి, అంటే నాకు 16-17 ఏట నుంచి దీని మీద తెలుసుకోవడం మొదలెట్టాను. తెలుసుకున్న కొద్దీ నాకు ఆసక్తి పెరిగింది. నేను నా పర్పసే ఇదే నేను చేయాల్సిన పని అన్న అభిప్రాయం కలిగిందండి నాకు. అలా జరుగుతున్న టైంలోనే నేను ఒక లిఖిత మాసపత్రిక రన్ చేయడం మొదలెట్టాను.
ఓహో, నేను నా బంధువు తర్వాత నా కజిన్, అప్పటికి మీ వయసు నేను 17 సంవత్సరాలు 17 సంవత్సరాలకి. లిఖిత మాసపత్రిక మొదలెట్టాము. నేను నా కజిన్ కానాల శ్రీధర్రావు అని మన టైమ్స్ ఆఫ్ ఇండియా చీఫ్ రిపోర్టర్గా రిటైర్ వదిలేసి వెళ్ళాడు. తర్వాత వెళ్ళి తను అంబానీ గ్రూప్లో చేరాడు, వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు దాంట్లో. సో మేమిద్దరం కలిసి రన్ చేసాం. ఆ పత్రిక అలియాబాద్ అంటారు, మా ఏరియాని అలియాబాద్ అంటారు. అలియాబాద్లో చాలామందికి ఇంట్రెస్ట్ కలిగించింది. కొంతమంది ఇదేంటి ఇలా కూడా ఉంటుందా అని ఆ లైబ్రరీని కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేశాడు. అట్లా కొంతకాలం గడిచింది. తర్వాత మేము అనుకోకుండా తను వరంగల్ వెళ్ళిపోయాడు, నేను ఒక్కడిని అయిపోయాను. నేను అప్పట్లో సడన్గా మా నాన్నగారు తను సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినవాడు కాబట్టి నా ఇష్టం గురించి పెద్దగా ఆయనకు ఆసక్తి ఉండలేదు. సైన్స్ వైపు వెళ్ళాలన్న ఒత్తిడి నా మీద బాగా ఉండేది. ఒత్తిడి చేసేవారు, ఒత్తిడి చేశారు. మీరు సైన్స్ చేయాలి, మెడిసిన్ చేయాలి అని చెప్పారు. నాకు ఇంకా నేను ఇది పక్కన పెట్టేసి జర్నలిజం గురించి ఆలోచన పత్రిక చదవడం, ఈనాడు వచ్చేది, ఈనాడులో చూసి ఇట్లా ఉంటే బాగుంటుంది, ఎంత తెలుగులో కూడా రాయొచ్చు అనమాట అని తెలుగు ఇంప్రూవ్ చేసుకోవడం మొదలెట్టాను. ఇంప్రూవ్ చేయడం అంటే ప్రత్యేకంగా శిక్షణ పొందింది ఏమీ లేదు. ఈనాడు రెగ్యులర్గా చదవడమే ఆ రోజున శిక్షణ. హిందూ చదివితే ఇంగ్లీష్ వస్తుంది అన్నట్టుగా ఈనాడు చదివితే ఈనాడు భాష వచ్చేది. అలా చదువుతూ ఉండేవాడిని. కానీ నాకు రాలేదండి, మెడిసిన్ రాలేదు. రెండు అటెంప్ట్స్ చేశాను, నాకు మెడిసిన్ రాలేదు. సో రాకుంటే ఏం పోయిందో, నువ్వు బీఎస్సీ చేయి. నాకు జువాలజీ అంటే జంతు శాస్త్రం మీద చాలా పట్టు ఉండేది నాకు. ఇంటర్మీడియట్లోనే అది మొదలైంది. ఆసక్తి కూడా మా నాన్నగారు చెప్తూ ఉండడం వల్ల ఆసక్తి కూడా పెరిగింది నాకు. అక్కడి నుంచి నేను ఇంటర్మీడియట్ అయిపోయినాక మా నాన్నగారు బీజెడ్సీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ అది చెయ్యి, నువ్వు నీ ఇష్ట ప్రకారం నువ్వు జువాలజీలోనే పనిచేయచ్చు, మెడిసిన్ రాకపోతే పోయిందన్న. నేను ఎప్పుడైతే డిగ్రీలో చేరానో నాకు అర్థమైపోయింది, నాకు కాదు, నేను దారి తప్పాను. నా మానాన్ని నేను జర్నలిజం మీదనే దృష్టి పెట్టుంటే బాగుండేది అని అక్కడి నుంచి బాగా సులభంగా అర్థమయ్యే సాహిత్యం చదవడం మొదలెట్టాను. యువ భారత్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది హైదరాబాద్లో. వాళ్ళు మన ఆంధ్ర సారస్వత పరిషత్ పేరు వినే ఉంటారు, అక్కడ వాళ్ళ ఆఫీస్ ఉండేది. దాంట్లో చేరాను. వాళ్ళ వెంట రెగ్యులర్గా పుస్తకాలు చదవడం, ఆ పుస్తకాలు అమ్మడానికి కూడా ప్రయత్నం చేశాను. మంచి పుస్తకాలు తీసుకెళ్ళి మీరు కొనండి, ఇది మంచిదని సెలవు రోజుల్లో వెళ్ళి అమ్మడానికి, అది సంస్థ కోసమే, అంటే మెంబర్స్ అందరూ చేసేవాళ్ళు. వాళ్ళు సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే దాంట్లో పార్టిసిపేట్ చేశాను. ఆ రకంగా నేను సాహిత్యం అభిలాష పెరిగింది నాకు. కానీ నేను నా కోరికలన అదొక ఉపయోగమే. నాకు సాహిత్యంలో ఏమో చేయాలన్నది కాదు, భాషను ఇంప్రూవ్ చేసుకోవడం, భాష మంచిది కావడం కోసం నాకు ఇది ఉపయోగపడుతుందని వాడుకోవాలని కొద్దిపాటి స్వార్థంతో నేను ఆ పని చేశాను. ఆ ఉపయోగపడిందండి నాకు. ఆరోగ్యంగా బీఎస్సీ అయిపోయిన తర్వాత నాకు జువాలజీలో ఉన్న పట్టు వల్ల దానివల్ల నేను అప్పట్లోనే విజయవాడ నుంచి సి నరసింహారావు గారు అని, చలగుళ్ళ నరసింహారావు గారు అంటారు, ఆయన రేపు అనే పత్రిక ప్రారంభించారు. సైకాలజీ పత్రిక. తెలుగులోనే కాకుండా భారతీయ భాషలోనే మొట్టమొదటి సైకాలజీ మ్యాగజైన్ అది. ఆ మ్యాగజైన్ నేను లైబ్రరీలో, అలియాబాద్ ప్రాంతం, మేము ఉండే ప్రాంతంలో రెడ్డి జనసంఘం ఒక ఆర్గనైజేషన్ వాళ్ళు లైబ్రరీ, చాలా మంచి లైబ్రరీ ఉండేది వాళ్ళది. ఆ లైబ్రరీలో తర్వాత ఇంకా భారత్ గుణవర్ధక సంస్థ అని ఇంకో లైబ్రరీలో నేను ఆ మ్యాగజైన్ చదివి దాని పట్ల ఆసక్తి పెంచుకున్నాను. ఆయనతో కమ్యూనికేషన్ మొదలుపెట్టాను నేను, నరసింహారావు గారితో. నేను ఒకవైపు ఏమో జువాలజీలో నాకు ఆసక్తి, ఆయన ఒక కొత్త సబ్జెక్ట్ ఇంట్రడ్యూస్ చేశారు అందులో, సోషోబయాలజీ అని. సోషోబయాలజీ అంటే కీటకాలు వాటి ఎట్లా కాలనీస్ ఏర్పాటు చేసుకుంటాయి, ఎట్లా ఆర్గనైజ్ చేస్తాయి, ఎట్లా రాణి దాని పిల్లలు ఎట్లా ఆర్గనైజ్ చేసి, వీళ్ళంతా శ్రమపడే కార్మిక చీమలు, ఇవన్నీ ఇట్లా ఉండేది. చాలా ఇంట్రెస్ట్ అనిపించింది నాకు. కానీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇది ఉంది నాకు. సో మా నాన్నగారు ఎంఎస్సీ చేయాలి కదా నువ్వు అంటే, ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో మోడర్న్ బయాలజీ అనే సబ్జెక్టు మరాఠ్వాడ యూనివర్సిటీలో స్టార్ట్ చేశారు. మోడర్న్ బయాలజీ. నేను ఆ ఎంట్రన్స్ రాశాను, అందులో నాకు సీట్ వచ్చింది. వెళ్ళి నాందేడ్లో ఎంఎస్సీ చేరాను. కానీ వెళ్ళేక ముందు నేను ఇక్కడ ఈనాడు సబ్ ఎడిటర్ ఎగ్జామినేషన్ రాశాను. నేను సబ్ ఎడిటర్స్ కోసం ఎగ్జామ్ కండక్ట్ చేసేది ఈనాడు. అవును. అంటే అప్లికేషన్ రాశారు. అది నేను 1980 అది ఎలా తెలిసింది? అది వచ్చింది నాకు ఈనాడు, నేను రెగ్యులర్గా వస్తుంది కదా ప్రకటన చూసేసి నేను రాశాను, వెళ్ళిపోయాను.
రాశాను, అయిపోయింది, వస్తుందా లేదా చూద్దాంలే తర్వాత చూద్దాం. ఎట్లా ఉంటుందని వేసి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను అక్కడ ఉండగా నేను చేరినాక మా ఫస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ చదివిన తర్వాత నాకు ఇంటిమేషన్ వచ్చింది. ఏంటంటే మా అమ్మ నన్ను మొదటి నుంచి కూడా ఎంకరేజ్ చేసింది జర్నలిజం వైపు. అంటే ఇది కొత్త సబ్జెక్టు, కొత్త దాంట్లో అయితే నీ ఆసక్తి పెరుగుతుంది. నేను నిర్మోహమాటం మనిషిని ఒక పేరు ఉండేది నాకు. ఇప్పుడైతే నేను కొంచెం సర్దుకుంటున్నాను, కానీ నేను నిర్మోహమాటంగా మాట్లాడేది. అయితే మా అమ్మ అనేది నువ్వు మాట్లాడే పద్ధతి, నీకు జర్నలిజం బాగా కుదురుతుంది, నీలాంటి వాళ్ళ వల్ల ప్రయోజనం కూడా ఉంటుందని చెప్పేది అమ్మకి తెలిసింది. ఆ లెటర్ రాగానే అమ్మ నాకు ఇన్ఫార్మ్ చేసింది. నేను నేరుగా అక్కడి నుంచి బయలుదేరి వచ్చాను. ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూ చేశాను. ఇంటర్వ్యూ అయిపోయింది. ఎవరు చేశారు ఇంటర్వ్యూ అప్పుడు మన రామోజీరావు గారు, తర్వాత బూదరాజు రాధాకృష్ణ, ఎస్ఆర్ మన రామానుజం, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. రమేష్ బాబు లేరు అప్పుడు. అప్పుడు 81లో జరిగింది ఇంటర్వ్యూ. ఆయన లేరు, కానీ నాకు రాలేదు అందులో. ఆయన బూదరాజు రాధాకృష్ణ, నేను చాలా ఉత్సాహంగా ఏదో చెప్పాను, కానీ ఆయన అడిగే పద్ధతి దాంట్లో నేను పడిపోయాను, నాకు రాలేదు. నేను వెళ్ళాలి. అయితే ఇంటికి వచ్చిన తర్వాత నాన్నన్నారు, వెళ్తున్నావు నువ్వు అంటే, కొద్ది రోజులు ఉండి వెళ్తానన్నాను. ఆ కొద్ది రోజులు నేను వెళ్ళలేదండి. నేను అప్పటికి మా నాన్నగారు నేషనల్ పోలీస్ అకాడమీకి షిఫ్ట్ అయ్యారు, అక్కడ చేరారు. అక్కడ బ్యూటిఫుల్ లైబ్రరీ ఉండేది, ఐపీఎస్ ఆఫీసర్ల కోసం రన్ చేస్తుంది. ఆ లైబ్రరీలో కూర్చోవడం, చదవడం మొదలెట్టాను. అక్కడి నుంచే హిందుస్థాన్ టైమ్స్లో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసేసి జర్నలిజం కరస్పాండెన్స్ కోర్స్ ఒకటి కనిపించింది. నేను వచ్చిన టైంలో ఇంకా అప్పటికి బీసీజే ఎంట్రన్స్ రాసే టైం కాదు, ఎందుకంటే నేను డిసెంబర్ ప్రాంతంలో వచ్చాను. 6 నెలలు వెయిట్ చేస్తే కానీ నేను ఎంట్రన్స్ రాయలేను. సో ఈ 6 నెలలు ఊరికే ఎందుకు పోతుంది, మనం ఎట్లా చేస్తున్నా అంటే ఇది ఎగ్గొట్టేయచ్చు, వెళ్ళే భాగం వెళ్ళగొట్టచ్చు, వదిలేసేయచ్చు, మార్గం వెతుక్కున్నారు. సో ఆ కోర్స్ చేశాను. ఆ చేస్తున్న టైంలోనే ఈనాడులో మళ్ళీ ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆ చదివేటప్పుడు దాంట్లో ఏం చెప్పారంటే, వాళ్ళు ప్రూఫ్ రీడర్ కూడా జర్నలిస్టే అని చెప్పారు. అదేదో మనసులో ఉంది. ప్రూఫ్ రీడర్ అంటే ఏంటో తెలుసుకున్నాను, చెప్పారు వాళ్ళ కోర్సులో చెప్పారు. అప్పుడు ప్రూఫ్ రీడర్లు ఉండేవాళ్ళు. ఆ రకంగా జరిగింది. ఈనాడులో వసుంధర పబ్లికేషన్స్ అని ఒక డివిజన్ ఉంది. వాళ్ళు సితార, అన్నదాత, విపుల, చతుర పబ్లిష్ చేస్తారు. అప్పటికే ఆ గ్రూప్లో, వసుంధర గ్రూప్లో నా క్లోజ్ ఫ్రెండ్, మా ఇంటి పక్కనే ఉండేవాడు, బంధువు శ్రీధరు చేరాడు అక్కడ. శ్రీధర్ అందులో ఉన్నాడు. వాడిని అడిగాను, కార్టూనిస్ట్ శ్రీధర్. అప్పుడు తను లేఅవుట్ ఆర్టిస్ట్గా ఉండేవాడు. సో అడిగితే తను అన్నాడు, ఎందుకు వస్తావు జర్నలిజంలోకి, ఇప్పుడు నువ్వు మంచిగా చేస్తున్న వాడివి, నువ్వు ఎంఎస్సీ పూర్తి చేయి, మధ్యలో వదిలేసావు, యూనివర్సిటీ డ్రాప్ అవుట్ అని. లేదు ఊరికే అడిగాను, నేను చెప్పాను, కానీ నాకు నా మనసు లేదు ఇంకా. అంటే ఇది కాదు, నేను దారి తప్పిపోయి అనవసరంగా అక్కడికి వెళ్ళాను, నేను ఇది కాదు అవ్వదు నాదని మొత్తానికి వదిలేశానండి. కొలిసి ఈ 6 నెలల కోర్సు నేను పూర్తి చేస్తున్న టైంలోనే అడ్వర్టైజ్మెంట్ వచ్చింది, ప్రూఫ్ రీడర్లు కావాలని. దాంట్లో వసుంధర పబ్లికేషన్ అప్లై చేశాను. అక్కడ అట్లూరు రామారావు గారు నేను ఇంటర్వ్యూ చేశాను. నన్ను చేసినప్పుడు, ఏంటి జర్నలిజం చేస్తున్నాను రాసావంటే, అవునండి చేస్తాను. జర్నలిజం చేసుకుంటూ ప్రూఫ్ రీడర్గా ఎలా వస్తావు అని అంటే, ప్రూఫ్ రీడర్ కూడా జర్నలిస్టే కదండి, ఎక్కడి నుంచో వచ్చి మొదలెట్టాలి కదా, ఫైనల్గా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళే ఉద్దేశంలో ఉన్నాను అన్నాను. ఆయన ఈ గాట్ ఇంప్రెస్డ్, అరే బాగుందే, నేను కూడా అక్కడే మొదలెట్టాను అన్నారు ఆయన. మొత్తానికి నేను చేరానండి. 3 నెలలు చేశానో లేదో వాళ్ళు ఏమనుకున్నారంటే, నువ్వు జర్నలిజం చేస్తే ఇక్కడ కాదు ఉండాల్సింది, ఈనాడు ప్రూఫ్ రీడర్లోకి వచ్చేయి అన్నారు. అక్కడికి వెళ్ళాను. అక్కడ ఉండగానే ఏమైందంటే, మాధవరావు గారు అని శ్రీధర్కి అన్నయ్య, మా కాటన్ శ్రీధర్కి అన్నయ్య, ఆయన తర్వాత రోజుల్లో ఆయన డిప్లొమాట్స్లో దాంట్లో వెళ్ళారు, హై లెవెల్ అఫీషియల్గా ఆయన రిటైర్ అయ్యారు. ఆయన అప్పుడు టెంపరీగా అక్కడ ఉన్నారు, ఈనాడు రామానుజం గారితో కలిసి పనిచేస్తున్నారు. ఏంటి రాము, నువ్వు ఇంకా నీకు జర్నలిజంలో ఆసక్తి ఉందా, నీ అంతా చూసేసరికి నువ్వు వదిలేస్తావంటే, లేదు ఎప్పటికైనా చేయాల్సిందే, ఇప్పటికి కూడా రెడీగా ఉన్నానంటే, మళ్ళీ ఒకసారి, లాస్ట్ టైం రాలేదు నాకు టెస్ట్ రాసేంటే, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం అన్నాడు. మళ్ళీ టెస్ట్ పెట్టారు. అప్పుడు ఎంబీఆర్ శాస్త్రి గారు నా టెస్ట్ దిద్దారు. నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, వెనక ఎంబీఆర్ శాస్త్రి గారు ఉన్నారు. రామానుజం అడిగాడు, ఎలా ఉంది అంటే, మన సబేటర్లు చాలా మంది కంటే బెటర్ లాంగ్వేజ్, తీసేసుకోండి ఎవరో ఇన్ని అన్నాడు. అంటే రామానుజం విన్నాడు. రేపు రండి ఇంటర్వ్యూ ఉంటుంది అన్నారు. తెల్లారి వెళ్ళాను. ఆయన మళ్ళీ వేరే ఇంకెవరో ఉన్నారు, ఇద్దరు కూర్చొని మాట్లాడారు, సెలెక్ట్ చేశారు. నువ్వు డెస్క్లో పని చేస్తావా అన్నారు. అంత క్లారిటీ లేదు, డెస్క్ రిపోర్టింగ్ క్లారిటీ అంత లేదు. అందులో చదివాను, ఆ కోర్స్ చదివాను,
ఈలోగా ఏమైంది, ఇది ఇక్కడ వీళ్ళు ఇది అడిగారు చేరండి అన్నారు, నేను చేరిపోయాను ఇక్కడ. ఇదే టైంలో నేను ఎంట్రన్స్ రాయడానికి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అక్కడ ప్రొఫెసర్ ఒక ఆయన, తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే, నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఈనాడులో ఇట్లా సబ్ ఎడిటర్గా చేయాలంటే, ఎందుకయ్యా టైం వేస్ట్ చేసుకుంటావు నువ్వు, ఇక్కడికి వచ్చేసి దినమంతా నువ్వు చేయలేవు కదా. అప్పటికి ఇట్లా అలో చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఉద్యోగం చేసుకుంటూనే అప్పుడప్పుడు క్లాస్కి వచ్చినా కూడా అలో చేశారు జర్నలిజం. అప్పుడు ఎందుకు అలో చేసేవారు కాదు. మోహన్ రాజు గారు అని ప్రొఫెసర్ ఉండేది, ఆయన అన్నారు, నువ్వు ఇక్కడ చేసిన భవన్స్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి ఉంటుంది, అక్కడే చేసినా నీకు సమానంగా ఉంటుంది, మేమందరం అక్కడికి వస్తాం, నీ ఉద్యోగం నువ్వు చేసుకుంటూ చేయొచ్చు అన్నారు. ఆ భవన్స్ ఇన్స్టిట్యూట్ అనేది బాంబేలో ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ వాళ్ళది. అది వాళ్ళే టెస్ట్ కండక్ట్ చేస్తారు, వాళ్ళే ఇస్తారు. ఎంట్రన్స్ పెట్టారు అక్కడ, ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్ రాశాను. ఇది వచ్చింది, చేరిపోయాను. దాని గురించి నేను ఆలోచించలేదు. అంటే ఈనాడులో ఉంటూనే మళ్ళీ నేను జర్నలిజం కోర్స్ చేశాను. ఈ రకంగా ఉండగా నేను 3 నెలలు 4 నెలలు నేను సబ్ ఎడిటర్గా ఉండగానే ఒకరోజు రామానుజం గారు పిలిచేసి, నువ్వు డెస్క్లో కాదు కూర్చోవాల్సింది, రిపోర్టింగ్కి వెళ్తావా అన్నారు. అలాగనండి వెళ్తాను అన్నాను. అప్పుడు నాతో పాటు ఇంకొక మిత్రుడు, ఇప్పుడు తర్వాత ఎంపీ అయ్యాడు, రాపోలు ఆనంద భాస్కర్ వరంగల్ జిల్లా కొడకండ్లలో స్ట్రింగర్గా ఉండేవారు. ఆయన్ని హైదరాబాద్ పిలిపించారు. మా ఇద్దరిలో ఒకళ్ళని నల్లగొండకి రిపోర్టర్గా పంపించాలి. సో మాధవరావు గారు చెప్పాను కదా, శ్రీధర్ వాళ్ళ అన్నయ్య, ఆయన ఏమన్నారు, మనము రామ్మోహన్ కంటే ఆనంద భాస్కర్ని పంపించడం బెటర్ అన్నాడు. ఎందుకు అన్నారు రామ్మోహన్ అంటే, ఆల్రెడీ రిపోర్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఈయనేమో జర్నలిజం చేస్తున్నాడు, మధ్యలో నేను డిస్టర్బ్ అవుతుంది కదా. ఆయన ఆ విషయం ఏమనుకున్నాడో మొత్తానికైతే నాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. ఆయన నన్ను నుంచేసి ఆయన పంపించారు. నేను అట్లా రిపోర్టర్గా చేరాను. ఆ రిపోర్టర్గా నేను 4 సంవత్సరాలు, మొదటి 4 సంవత్సరాలు ఈనాడులో అదొక దశ. ఆ దశలోనే 1984లో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి. 84-85 ఎలక్షన్స్ జరిగినప్పుడు, మున్సిపల్ ఎలక్షన్స్ జరిగినప్పుడు నన్ను అప్పటికి నా రిపోర్టింగ్ మీద కూడా కొంచెం ఆసక్తి పెరిగింది. రామానుజం యూస్ టు ఎంకరేజ్ మేము. అంటే నేను పొద్దున్న 10 గంటలకు వచ్చేవాడిని అండి, 10:30, 11 మ్యాక్సిమం, అంటే 10:30, 11కి వచ్చేవాడిని. రాత్రి దాకా ఉండేవాడిని, 11 దాకా కూడా ఉండేవాడిని. అంటే నాకు ఇది ఎట్లా ఉండేది అంటే, నేనే ఈనాడు రన్ చేస్తున్నాను, లేకుంటే అసలు ఈనాడు పనిచేసే వాళ్ళు ఎవరన్నంత ఆ రకమైన అంటారు అహంభావం అనుకోండి, లేకుంటే ఏమని అనుకోండి, నాకు అలా ఉండేది. నేను చేస్తే కదా. ఈనాడులో వాతావరణాన్ని కూడా అలాగే క్రియేట్ చేస్తాను. నువ్వు లేకపోతే ఈనాడు లేనట్టుగానే ఉంటుంది. అలా చేసేవాడిని. అదే బాగా వచ్చేది మంచి. తర్వాత రామోజీరావు గారు రాస్తారు కదా గుడ్ అనేవి, చాలా వచ్చేవి, అవన్నీ కలెక్షన్లు, అంతా సంతోషంగా ఉండేది. ఆ టైంలో ఆయన ఏం చేశారు, పిలిచి ఒకసారి మున్సిపల్ ఎలక్షన్స్ కోసం ఒక స్పెషల్ బులెటిన్ రన్ చేస్తాం. ఆ పిల్ల పత్రిక ఏది ఉందో ఆ సైజ్ పత్రిక రన్ చేసాం. అది ఒక 1.5-2 months రన్ చేసాం. 3 రిపోర్టర్లు, జూనియర్ రిపోర్టర్స్ 3 అప్పగించేసి వీళ్ళతో టీం ఏర్పాటు చేసుకొని రన్ చేయన్నారు. అది చేశాను. అది చాలా సక్సెస్ఫుల్గా వచ్చింది. చిన్న పత్రిక, 8 పేజీల ఆ బులెటిన్, మినీ లాంటిదే, ఇదే ఈనాడు మినీ లాంటిదే పబ్లిష్ చేసాం. అది బాగా క్లిక్ అయిందండి. ఆయన స్పెషల్గా లెటర్ ఒకటి ఇష్యూ చేశారు. ఫస్ట్ ఉంటుంది బహుశా, దాంతోనే స్టార్ట్ అయింది. అది చేసిన తర్వాత నాకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే నేనే కాదు, నేను చిన్న గ్రూప్ కూడా నేను ఆర్గనైజ్ చేయగలను. అంటే రామానుజం ఏం చేస్తాడో అలా చేసేవాడిని. నేనంటే నాకు ఒక రోల్ మోడల్ లాగా ఉండేది రామానుజం. నేను కూడా రామానుజం ఎట్లా రిపోర్టర్ని కూర్చోబెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసేసి పని చేయించుకుంటాడు, అలా చేసేవాడిని. అట్లాగే రామానుజం ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఎట్లా వాళ్ళని పిలిచి భోజనం పెట్టి వాళ్ళతోని చేసేవాడిని, నేను అలాగే చేశాను. అన్ని అలాగే చేశాను. ఆయన లైన్లో వెళ్ళిపోయాను, అదే పద్ధతిలో వెళ్ళాను. మొత్తానికి అది నాకు బాగా అయింది. ఆ తర్వాత అప్పుడు ఏం చేశారంటే, రిపోర్టింగ్లో బాగానే చేస్తున్నారు కదా, నాకు డిపార్ట్మెంట్స్ ఇవ్వడం మొదలెట్టారు. నాకు మీ ఆసక్తి చెప్పండి అన్నారు అప్పట్లో. అంటే అడిగారు, నీకు ఏం ఇంట్రెస్ట్? నేను మెడికల్, హెల్త్, ఎడ్యుకేషను ఇట్లాంటివి సెలెక్ట్ చేసుకున్నాను. యూనివర్సిటీ, ఎడ్యుకేషను ఇట్లాంటివి, ఈ టాపిక్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అంటే ఒక రకంగా ఎట్లయిపోయిందంటే, అక్కడి నుంచి నేను ఎప్పుడు మెడికల్ అండ్ హెల్త్ వదిలిపెట్టలేదండి. నేను పొలిటికల్ రిపోర్ట్ అయినాక కూడా అలా పట్టుకొని ఉంచుకున్నాను. పొలిటికల్ రిపోర్టింగ్లో ఉన్నా కూడా నేను మెడిసిన్. ఆంధ్రజ్యోతిలో సత్యారావు గారు ఒక రిపోర్టర్ ఉండే, తర్వాత ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోయారు. ఆయన ఎక్కడ చూస్తాను, డాక్టర్ రామ్మోహన్ అనేవాడు. అంటే నా పనే, నేను మెడిసిన్ మీద చాలా చేశాను. ఎయిడ్స్ మీద ఫస్ట్ స్టోరీ రాశాను. డయాబెటీస్ ఎంత భయంకరమైన వ్యాధి కాబోతుంది, హైదరాబాద్కి ఎట్లా ప్రాబ్లమ్స్ వస్తాయి రా అంటే, నేను చెప్తుంది దాదాపు 35 సంవత్సరాల సంగతి. ఎట్లా సమస్య వస్తుందో రాశాను. ఇవన్నీ క్లిక్ అయిన స్టోరీస్ అండి. ఇదే సమయంలో క్లిప్పింగ్స్ ఉన్నాయి మీ దగ్గర?
క్లిప్పింగ్స్ ఉంటాయా? నా దగ్గర ఉంటే, లేవు, ఓకే లేవు, ఓకే ఓకే లేవు. అయితే అంటే నేను దాని మీద పట్టుకొని ఉండడానికి రికగ్నిషన్ తెచ్చిపెట్టినాయి అనమాట. అది ఎంత గుర్తింపు వస్తే అంత గట్టి పట్టేసి ఉంచుకుంటాం కదా, అలాగే దాని మీదనే నేను దృష్టి పెట్టి చేసేవాడిని. ఒక 3 సంవత్సరాలు చేసిన తర్వాత 3-4 సంవత్సరాలు చేసిన తర్వాత పొలిటికల్ రిపోర్టింగ్ కూడా పంపించాను. అప్పుడు కూడా మెడికల్ అండ్ హెల్త్ వెంట పెట్టుకునేవాడిని నేను. అది వదిలిపెట్టలేదు నేను. ఎడ్యుకేషన్ వదిలేసాను కానీ హెల్త్ వదిలేదు. అదే మీ నాన్నగారి ఆలోచన ఏంటంటే మెడిసిన్ చేయాలని, కానీ ఇది రెండో రకంగా మీరు నాన్న లాస్ట్గా మాట అన్నారంటే చివరి రోజుల్లో తన మాట అన్నారు, నువ్వు మెడిసిన్ చేయకుండా నీ నెట్వర్క్ నీకు నీ సబ్జెక్ట్ మీద అవగాహన కలిగిందా, చాలా సంతోషం అని. అంటే నాన్న అన్నమాట అదే. అంటే అలా తను అప్రిషియేట్ చేసి అది ఆనందమే కదా మీకు. అదే అదేనండి. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.